నగర్ మండలం పల్లెగూడము. నా పేరు బసారెడ్డి. ఇది శివేందర్ రెడ్డి గారు చేసిన ఎస్ఐ డిఎస్పీగా శివేందర్ రెడ్డి నల్గొండ డిఎస్పీగా ఉన్నారు. అయితే ఎస్పీగా చేసిండు, ఇప్పుడు ఇటల్ ఐజీగా చేసిండు. ఆయన చేసిన పాపానికి మేము బలైనము. ఆయనే ఇదంతా చేసింది, ప్లానింగ్ మొత్తం ప్లాన్ కు కార్యకర్త. ఇది ఏంటంటే మొత్తం ప్లాన్ మ్యాప్ తీసుకుండు. వీళ్ళు మొత్తం 20 మంది, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 20 మంది. 20 మంది వీళ్ళు చనిపోయినట్టుగా మొత్తం ప్లాన్ చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి శివేందర్ రెడ్డి, ఎంఆర్ఓ, కలెక్టర్ వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయి వీళ్ళు ఇచ్చిన పైసలకు ఎవరైతే ఈ భూమి అమ్ముకుని ఉన్నారో వాళ్ళకు 2 కోట్ల కోటి రూపాయలకు అమ్ముడు పోయి ఈ మొత్తం ప్లాన్ చేసి శివేందర్ రెడ్డి ఈ భూమిని అమ్మిపించి మా డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని అమ్మిపించేసిండు. బతికుండగానే 20 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పిల్లలు 20 మంది చనిపోయారని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం. కేసీఆర్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసే టైంలో ఈ భూమిని ఈ విధంగా కుంభకోణం చేసేది మీకు తెలియలేదా? మాకు ఆ విషయం తెలియలేదు. మేము తెలంగాణ ఉద్యమం చేసుకుంటాం, మేమున్నాం ఈ ఉద్యమం చేసుకుంటా మాకున్న బిజినెస్ కూడా అమ్మేసాం వీళ్ళ గురించి. తెలంగాణ సంతకాలు లేకుండానే మొత్తం దొంగ సంతకాలు అన్ని సోదరి చేసింది. అలాంటి డాక్యుమెంట్ మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ మా సంతకం ఎంఆర్ఓ నడితే అది అప్పుడే అయిపోయింది. ఎంఆర్ఓ మారుతున్నారు, వస్తున్నారు 6 నెలలకు. అదే ఎవరు పేరు ఎవరు? భూపాల్ రెడ్డి ఉండే. భూపాల్ రెడ్డి మీ భూమిని కబ్జా చేసింది ఎవరు? భూపాల్ రెడ్డి ఎంఆర్ఓ కబ్జా చేసింది. ఆ న్యాయంలో జరిగింది అది. శివేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇప్పుడు ఎస్ఐ, మేము అందరం జైలుకి వెళ్ళాం. మీడియా మిత్రులు కూడా జైలుకి వెళ్ళి మాతో పాటు అందరు జైలుకి వచ్చారు. ఓకే, నీ మీద ఏం కేసు పెట్టారు? రేపు చేసుకుంటా ఒకటి, అటు మర్డర్ చేసుకుంటా ఒకటి, నా పోలీసు ఏదో అది సెక్షన్ అంట, ఈ సెక్షన్ పోలీసు వాళ్ళని చంపినట్టుగా అదొక మొత్తం 4 కేసులు నా మీద. ఎవిడెన్స్ లేకుండా ఎట్లా పెట్టినట్టు? ఇక వాళ్ళకి పెన్ను చేతులు ఉంది కాబట్టి పెట్టరు. పెన్ చేతులు ఉంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. పెన్ను పేపర్ చేతులు ఉంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అది గవర్నమెంట్ అట్లా ఇచ్చింది, మన కేసీఆర్ అట్లా ఇచ్చింది అనమాట. ఏమేమి కేసులు పెట్టింది మీద? ఒకటి రేపు కేసు కింద, ఒకటి అటు మర్డర్, ఒకటేమో పుసులుతాడు తెంపుకొని పరాల్లో వెళ్ళిపోయిన అన్నట ఒక కేసు అయింది. మళ్ళీ పోలీసు వాళ్ళది ఒక కేసు. ఇంకోటి మీరు ఇంతకుముందు చెప్పారు మీరు చనిపోయినట్టు కూడా అదొక కేసు పెట్టింది. మళ్ళీ అదొకటి చనిపోయిన మనిషి ఎట్లా వచ్చి ఇట్లా ఇవన్నీ ఎట్లా చేస్తాడు? అయితే పోలీసు వాళ్ళకు లంచం కట్టినాక పోలీసులు ఎట్లా మారితే అట్లా సక్క ఉంటుంది. వాళ్ళ చేతిలో పెన్ను ఉంటుంది, లాటి ఉంటుంది. పోలీసు వాళ్ళకి కూడా తెలియలేదు అంటారు. అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతుంది. పైసలు వస్తున్నాయి, తుపాకి రాజ్యం అయిపోయింది, పోలీసు రాజ్యం అయింది. డబ్బులకు అమ్ముడు పోయారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటారు, లేకపోతే పైసలు వస్తున్నాయి. అమ్ముకుపోయి తప్పుడు కేసులు అనేది బడాయించేసి కేసులో పడేసి మొత్తం రిమాండ్ చేసేసారు ఆల్రెడీ. మీ భూమి ఇప్పుడు ఏ సర్వే నెంబర్ వస్తుంది? ఇప్పుడు 141 వస్తుంది సర్వే నెంబర్. ఎక్కడ అండి? పల్లెగూడెం. బిబినగర్ మండల్ పల్లెగూడెం. అక్కడ ఉన్న స్థానిక మళ్ళీ సీఏ గాని పట్టించుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేడు. ఇప్పుడు మేము పోయి అయిపోయింది, కేసు కొట్టేసినాం, మేము వచ్చినాం భూమి మళ్ళీ దుందామని కంప కొట్టేసినాం. ఎవరు రాలేదు. కాకుంటే పోలీసు మాకు అటారేట్ ఇస్తే దుందామని మేము రెడీలో ఉన్నాం. పోలీసులు మాకు పర్మిషన్, అదే వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి మాకు. అది విఆర్ఓ ఎంఆర్ఓ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేతో మనం పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు లంచానికి అమ్ముడు పోయిన వాళ్ళు ఏమవుతారు మనకు? విఆర్ఓ ఎంఆర్ఓ అంత అమ్ముడు పోయారు. వాళ్ళు పేరు విఆర్ఓ ఎవరున్నారు ఇప్పుడు విఆర్ఓ కూడా ట్రాన్స్ఫర్ అయింది, ఆయన వేరే దిక్కు వెళ్ళిపోయాడు. ఏం పేరు? నా పేరు రెడ్డిసే, మా రెడ్డిసే ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ భూపాల్ రెడ్డి ఉండే, శ్రీనివాస్ రెడ్డి మొన్న వచ్చిపోయాడు. మళ్ళీ ఇంకో ఆయన కొత్త ఆయన వచ్చింది. మళ్ళీ ఆయన పేరు ఏందో ఇవాళ మారుతూనే మారుతూనే మనకు ఎమ్మెల్యే ద్వారా నుంచి మనకు పోలీస్ పర్మిషన్ కావాలి, భూమి దున్నుకోవాలి. ఎమ్మెల్యే ఇప్పుడు అనిల్ కుమార్. మీకు ఆయన అనుకూలంగానే ఉన్నాడా? సరే అనుకూలంగా మేము పోతే కలవలేదు. 2 సార్లు పోయినా కలవలేదు. ఆయన సిటీకి వెళ్ళి వచ్చిందంట, మేము పోతే కలవలేదు. కబ్జా చేసిన వాళ్ళు ఏమంటారు? మళ్ళీ మీరు భూమి పైనకి వచ్చే భూమి ఇప్పుడు ఏం లేదు. భూమి దుందా అని పోతే కేసులే బుక్ చేస్తారు. పోలీసులు వచ్చి పట్టలో ఒకటే చేస్తారు. లంచంగా అమ్ముడు పోయారు, గ్యాస్ కి అమ్ముడు పోయారు. మొత్తం అన్యాయం ఏం లేదు. మొత్తం ఓడికి డబ్బు ఉంటే వాడే అన్యాయం, వాడే న్యాయం అంతా. మీడియా వారు ఏం కోరుతున్నారు? ఇప్పుడు మీడియా వారి ద్వారా కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయస్థానంలోకి వచ్చాం కాబట్టి న్యాయస్థానం మాకు కావాలి. రేవంత్ రెడ్డి న్యాయస్థానం చేసాలి, ఆయన న్యాయం చేస్తాడని మేము కూడా కోరుకోండి. మీరు రావడం ఇది రావడం మూడోసారి. రేవంత్ రెడ్డి గారు మీకు తప్పకుండా న్యాయం అనేది చేకూరుస్తారని చెప్పేసి ఇప్పుడు మూడోసారి.